ఇక డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ ముందు లారీ యజమానులు భారీ ఎత్తున ధర్నాకు దిగారు. తమను కాదని ఇతర ప్రాంతాల లారీలకు ప్రాధాన్యతమిస్తున్నారంటూ యాజమాన్యంపై స్థానికులు మండిపడుతున్నారు. మేళ్ల చెరువు మండలంలోని స్థానిక లారీ యజమానులను మైహోమ్ సిమెంట్ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ ఫ్యాక్టరీ గేట్ ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా లారీ యజమాని ఎల్లయ్య మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇతర ప్రాంతాల లారీలకు డీవోలు ఇస్తూ స్థానికులకు మాత్రం పని ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో నిర్వహించిన పబ్లిక్ హియరింగ్లో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ మాట తప్పారని ఆయన దుయ్యబట్టారు. తమ పొట్టకొడుతూ బయటి ప్రాంతాల వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. భారీ సంఖ్యలో లారీలు ఫ్యాక్టరీ ముందు నిలిచిపోవడంతో అక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. యజమాన్యాన్ని మాకు లోకల్ వాళ్లకు రోజుకి 10 డివోలు ఇవ్వని కోరుతున్నాము. వాళ్ళు మాకు డివోలు ఇవ్వకుండా, ఎస్టేట్ తరఫున డివోలు ఇవ్వకుండా మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ సీరా లాస్టిక్ పేరు చెప్పుకొని సీరా లాస్టిక్ లో 50 బండ్లు పెంచి ఆ సీరా లాస్టిక్ డివోలు ఇస్తున్నారు, కానీ మాకు డివోలు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టుకుంటా వాళ్ళు సొంత జాబులు చేసుకుంటున్నారు. ప్లస్ లారీలు లారీలు కొనుక్కొని లారీలు తిప్పుకుంటున్నారు. బాలు అని ఒక 2 బండ్లు, నరేందర్ అని ఒక 4 బండ్లు, హరీష్ అని ఒక 2 బండ్లు, విష్ణు ఒక 2 బండ్లు, ఇట్లా లారీలు కొనుక్కొని వాళ్ళు తిప్పుకొని మంచి మంచి అన్లోడ్ అయ్యే డివోలు మాత్రం వాళ్ళే పెట్టుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము మైహోమ్ సిమెంట్ యజమాన్యాన్ని ఏమి కోరుతున్నాం అంటే మాకు డివోలు ఇవ్వని కోరుతున్నాం, మాకు జాబులు ఇవ్వని కోరట్లేదు. లేదంటే ఒక మేము జాబులు పరంగా కానీ ఏం కోరుకోవట్లేదు. ఈ చెత్త బండ్లు వస్తున్నాయి, మేలచేరు ఊళ్ళంగా చెత్త బండ్లు వస్తున్నాయి. ఎక్కడెక్కడ చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి, ఇట్లా వివిధ ఏరియాల నుంచి చెత్త బండ్లు వస్తున్నాయి. రోడ్డు మీద చెత్త పడుతుంది, ఆ చెత్త వాసన వస్తుంది. లేదా కెమికల్ ట్యాంకర్లు వస్తున్నాయి. రోడ్డు మీద ఏదైనా ఫ్రూట్లు కొనుక్కొని తినాలి అన్నా కూడా ఆ ఫ్రూట్ల మీద కూడా దుమ్ము పడి నానా రోగాలు వస్తున్నాయి. రోడ్లు బాగు చేయించమని కూడా అడగట్లేదు. మా లోకల్కి డివోలు ఇవ్వన్నందుకు కూడా మమ్మల్ని టార్గెట్ చేసి మాకు డివోలు ఇవ్వకుండా ఈ ప్రియా సిమెంట్ ఉంది పక్కన రాంపురం, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించి, ప్రియా వాళ్ళు హాస్పిటల్ కట్టించి వాళ్ళకు అందరికీ ఆ రాంపురం వాళ్ళకు మంచిగా ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. మాకు హాస్పిటల్ కూడా కట్టించింది లేదు. ఎన్సీఎల్ లో పక్కన ఎన్సీఎల్ ఫ్యాక్టరీ ఉంది, ఎన్సీఎల్ ఫ్యాక్టరీలో మంచి కాలేజ్ కట్టించారు, స్కూల్ కట్టించారు. అట్లా మాకు మా మేనేజర్కు అట్లా చేయకుండా కూడా మమ్మల్ని మా లోకల్ స్థానికుల వాళ్ళకు పొలాలు పోయినాయి, ఇండ్లు పోయినాయి, నానా ఇబ్బందులు పడుతున్నాం. మేము భూములు ఇచ్చి కూడా మేము రోడ్డు ఎక్కి ఇవ్వాలి మా పరిస్థితులు. లోకల్లో డివోలు ఇవ్వన్నందుకు డివోలు ఇవ్వకుండా మమ్మల్ని టార్గెట్ చేసి నానా ఇబ్బందులు పెట్టుకుంటా మమ్మల్ని బయటికి నెట్టేస్తున్నారు. రామ్మోహన్ రావు సార్ని, రామేశ్వరరావు గారిని మాకు డివోలు ఇప్పియాలని కోరుకుంటూ ఈ సెలవు